నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి హెడ్లైన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే, ఈనాడు పేపర్లో చిత్తుగా కొట్టేశారు, పాకిస్తాన్పై భారత్ ఘన విజయం, రాణించిన సూర్యకుమార్, కుల్దీప్. పాకిస్తాన్ ఇండియాకి మధ్య నిన్న మ్యాచ్ జరిగింది కదా, దాంట్లో భారత్ ఘన విజయం సాధించినట్లుగా ఉంది. డీటెయిల్స్ చూద్దాం. ఆధిపత్యం ఎప్పట్లాదే భారత్దే, పాకిస్తాన్ నుంచి కనీస పోటీనే లేదు, ఆసియా కప్లో టీమిండియా అదరగొట్టేసింది. నెక్స్ట్, ఆదివారం బ్యాటుతో బంతితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లో తేలిపోయిన పాక్ సూర్యకుమార్ సేనకు ఏమాత్రమూ సరితూగలేకపోయింది. చిత్తుగా ఓడించినట్టుగా తెలుస్తోంది. దీని మీద రకరకాలుగా ఊహాగానాలు వచ్చినప్పటికీ దాన్ని మాత్రం చాలా తెలివిగా చాకచక్యంతో ఓడించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుందాం. నిన్న తిరుపతిలో వికసిత్ భారత్ సాధనకు మహిళల అభ్యున్నతే పునాది, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వారి ప్రాతినిధ్యం పెరగాలి, అప్పుడే అడ్డంకులను అధిగమించవచ్చు. అట్లాగే మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రతి పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళల ప్రాతినిధ్యం పెరిగితే వారు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించవచ్చని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళల భాగస్వామ్యం పెంచేందుకే చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించేలా నారీ శక్తి వందన్ అధినియం బిల్లు తీసుకువచ్చి చట్టంగా చేశారని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నాయకత్వం బలపడాలని ఆకాంక్షించారు. అయితే తిరుపతి ధార్మిక స్థలమే కాకుండా నారీ శక్తికి ప్రతీకగా నిలుస్తోందని, అటువంటి ప్రాంతంలో ఈ నారీ శక్తి అనే దాన్ని దేశంలోనే తొలిసారి చట్టసభలో మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అంటే మహిళలకు ప్రతి దాంట్లో భాగస్వామ్యం కల్పించాలి. అలాగే అలా సాధించినప్పుడే ఏ దేశంలో అయినా సరే మహిళలకు ఎక్కడైతే ఒక ఉన్నత స్థాయి కల్పిస్తామో ఆ దేశం అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది. అలాగే వాళ్ళు దేంట్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహించినా వాళ్ళకి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం కూడా చాలా ముఖ్యం అన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఇంకా ఒకసారి చూద్దాం. సమానత్వం, సమ్మిళితం, సాధికారతతోనే వికసిత్ భారత్, పురంధేశ్వరి స్పష్టం చేశారు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. బీజేపీకి సంబంధించి ఇంకొకటి ఉంది. ఆందోళనలో 1.50 లక్షల మంది, నేతృత్వం వహించిన పాత్రికేయుడు టామీ రాబిన్సన్, వలసదారులను వెనక్కి పంపాలంటూ నినాదాలు, నిరసనకు ఎలాన్ మస్క్ మద్దతు. ఇది లండన్లో ఒక ఆందోళనకారులు ఒక భారీ ర్యాలీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏంటి అంటే, దీంట్లో దాదాపు 1,50,000 మంది పాల్గొన్నారు. సెంట్రల్ లండన్లో శనివారం జరిగిన ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. అసలు ఏంటి దీని కాన్సెప్ట్ అంటే, వలసలు ఎక్కువైపోతున్నాయి, అంటే పద్ధతి ప్రకారం ఒక ప్రోటోకాల్ ప్రకారం లేకపోతే పద్ధతి ప్రకారం వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చారు. వలసలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ పేరిట ఈ ప్రదర్శన జరిగింది. ఇది లండన్లో జరిగింది. వలస ఎక్కువ వచ్చేస్తున్నారు, స్థానికంగా ఉన్నోళ్ళకి ఉపాధి పోతోంది, అక్కడ ఉన్న వనరులన్నీ కూడా వాళ్లే ఉపయోగించుకుంటున్నారు, స్థానికంగా ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవటానికి లేదు అనేటట్టుగా దాన్ని హైలైట్ చేస్తూ బ్రిటన్లో ఇట్లా జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి, సారథ్యం యాత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. చిత్రంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు. రాష్ట్ర ప్రజల గుండెల్లో మోదీ, మోదీ గుండెల్లో ఏపీ, అభివృద్ధి సంక్షేమమే బీజేపీ లక్ష్యం. ఇందాక చెప్పాను కదా, ఇది బీజేపీకి సంబంధించింది. నెక్స్ట్, రాష్ట్రంలో గత ప్రభుత్వానిది అవినీతి, అసమర్థ పాలన. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విశాఖలో ఘనంగా సారథ్యం యాత్ర ముగింపు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏం చేసాం, ఏపీకి ఎటువంటి సహాయ సహకారాలు అందించామనేది నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర ప్రజల గుండెల్లో మోదీ,
మోదీ గుండెల్లో ఏపీకి ఏం కావాలి ఏంటి అనే దాని మీద మేమైతే చాలా చేశాము. ఏమేం చేశాము అనేది కూడా ఈ సభలో వివరించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజెంట్ ఏం చేస్తున్నాము అనే దాంతోపాటు గత ప్రభుత్వ పాలన అంటే ఏ విధంగా ఏపీ అనేది 10 ఏళ్ళు వెనక్కి ఏ విధంగా వెళ్ళిపోయింది ఏంటి అనేది, రాష్ట్రంలో గత ప్రభుత్వానికి అవినీతి అసమర్థ పాలన అంటూ కూడా గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రజెంట్ ఏపీకి సంబంధించినవి అయితే ఇవే. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా వలసలపై అట్టుడిగిన బ్రిటన్ అన్నట్టుగా. నెక్స్ట్ ఇక సాక్షి పేపర్ని కూడా చూద్దాం. సాక్షి పేపర్లు ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక సాక్షి పేపర్కి సంబంధించి ఇక వీళ్ళు మొదలు పెడతారు. బాబుగారి పీపీపీ బినామీలకే ప్రాపర్టీ, ప్రైవేటు పరమయ్యే కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57.50 లక్షలు, ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన అధికారుల ప్రతిపాదనలు. మెడికల్ కాలేజీ గురించి వాళ్ళకి ఏదైనా ఒక అస్త్రం దొరికితే అస్త్రాన్ని వదలు కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద పడ్డారు. ఏంటో సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవేంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం కొత్త ప్రభుత్వ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా సీటు 20 లక్షలే. ఇకపై ఆ ఫీజును ఏకంగా 37.50 లక్షలు అధికంగా పెంచేస్తున్న దుస్థితి. అటు ప్రైవేటు కళాశాలలో కంటే కూడా 17.9 లక్షలు అధికం. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుకు కట్టబెట్టడంలో చంద్రబాబు భారీ కుట్ర. కారు చౌకగా ప్రభుత్వాస్తులు కట్టబెట్టి భారీగా ఆదాయం గడించేలా స్కెచ్. ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులు కట్టలేకే పలువురు విద్యార్థులు విదేశీ బాట. కూటమి సర్కార్ నిర్ణయంతో పీపీపీ కాలేజీల్లో ఆ స్థాయిని మించి ఫీజులు మధ్యతరగతి వర్గాలకు మేలు చేసే గత ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు. అసలు పీపీపీ అనే దాని మీద ఇంతవరకు విధి విధానాలు అనేవే రాలా, అన్ని వీళ్ళ ఊహాజనితమే. ఇన్ని లక్షలు అని చెప్తున్నారు కదా. అసలు నిన్న ఒక కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఇంకా విధి విధానాలు రూపొందిస్తున్నాము, క్లారిటీ అయితే ఉంది. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీ అనేది మేము డెవలప్ చేసేది పీపీపీ విధానమే, అలా అని చెప్పి పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యంకి అప్పచెప్పము. పీపీపీ అంటే ఏంటి, దాంట్లో ప్రభుత్వ భాగస్వామ్యం అంటే ప్రభుత్వం చేతి కింద, అంటే ప్రభుత్వం కింద వీళ్ళందరూ పనిచేస్తారు. ఓపీ కూడా ఫ్రీ అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు, వీళ్ళు చూస్తేనేమో ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. అయితే పూర్తి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఇంకా అసలు బయటికే రాలా. మరి వీళ్ళు ఏ విధంగా ఇన్ని లక్షలు అవుతాయి అనేది వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ నేడు రేపు కలెక్టర్ల సదస్సు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమ మంగళవారాల్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సచివాలయం 5వ బ్లాక్లో సోమవారం సదస్సు ప్రారంభం కానుంది. వృద్ధి రేటుతో పాటు పౌర సేవలు పథకాల అమలుపై జిల్లాల వారీగా సీఎం సమీక్షించనున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మెడికల్ కాలేజీ కానీ, ఈ రైతులు యూరియా కానీ, లేకపోతే ఇప్పుడు కొంతమంది కలెక్టర్లు కూడా వాళ్ళ ప్లేసెస్ అవి చేంజ్ అయ్యారు కదా. సో కలెక్టర్ల సదస్సు నిర్వహించి ప్రజల్లోకి ఏ విధంగా పాజిటివ్గా తీసుకెళ్ళాలి, ఎవరు ఏ విధంగా అనుకుంటున్నారు, సంక్షేమ పథకాలన్నీ అందరికి అందుతున్నాయా లేదా, అందించవలసిన బాధ్యత ఎవరిది ఏంటి అన్న ఉద్దేశంతో అసలు ఏ విధంగా ఇప్పటి వరకు ఏం జరిగింది అనే దాని మీద కలెక్టర్లతో సదస్సు అయితే నిర్వహించనున్నారు. ఈరోజు రేపైతే ఈ సదస్సు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొకటి, మహిళలు విద్యావంతులైతేనే దేశాభివృద్ధి, ఆడబిడ్డలు విద్యావంతులైతేనే అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ చేరుతుందని, లేదంటే అభివృద్ధి చెందుతున్న జాబితాలోనే కొనసాగాల్సి వస్తుందని తిరుచానూరులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. భారత్ గనక అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా ఫైండ్ అవుట్ చేయబడాలి అంటే మహిళలకు పెద్దపీట వేయాలి ప్రతి దాంట్లో కూడా. వాళ్ళ డెవలప్మెంట్ అయితే చాలా చాలా ముఖ్యం అన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఆడపిల్లలు మన ఆస్తి. సదస్సులో ప్రసంగిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పెళ్లి చేసి పంపాలి కాబట్టి భారం అనుకోవద్దు, మగపిల్లల కంటే తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో బాలికలపై రకరకాలుగా పెరిగిన వేధింపులు, వీటిపై ఫిర్యాదు చేసేందుకు నిర్దిష్ట హెల్ప్ లైన్ నెంబర్ అవసరం. ఆ నెంబర్ను అన్ని పాఠశాలలు, కాలేజీల తరగతుల్లో ప్రదర్శించాలి. బాలికలకు అన్ని చోట్ల సురక్షిత వాతావరణం, సమాన అవకాశాలు కల్పించాలన్న మహిళా న్యాయమూర్తులు. ఈ మధ్య ఒక 100 మంది ఆడపిల్లల్ని ఈజీగా పెంచొచ్చు, కానీ ఒక మగపిల్లాడిని
పద్ధతిగా నీట్గా పెంచలేము అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మనం చాలా సోషల్ మీడియాలో కానీ లేకపోతే చాలా చోట్ల మనం చూస్తే కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్, చొరబాటుదారులకు మద్దత, కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ఆగ్రహం. సింధూర్ సమయంలో ఆ పార్టీ నిజస్వరూపం తెలిసిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సింధూర్ సమయంలో ఆ పార్టీ నిజస్వరూపం తెలిసిపోయింది. ఏంటి, పాకిస్తాన్ వాళ్ళకు మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడటం, మన వాళ్ళని, మన సైన్యానికి సంబంధించిన శక్తిని తక్కువ చేస్తూ మాట్లాడటం ఆ మధ్యకాలంలో జరిగింది. కాబట్టి దానిపై విమర్శించడం జరిగింది. ఏఐతో రోజుకు 55 నిమిషాలు ఆదా. ఏ విధంగానో ఒకసారి చూద్దాం. 55 నిమిషాలు ఆదా అట. ఎలాగో మీటింగ్స్, ఈమెయిల్స్, ఫైళ్ల నిర్వహణను సులభతరం చేస్తున్న ఏఐ టూల్స్. ఏఐతో పని సులువైందంటున్న 86% మంది ఉద్యోగులు. కార్యాలయాల్లో ఏఐ వినియోగంలో జెన్జెడ్ స్పీడ్. పాత తరం వారికి నూతన టెక్నాలజీ వినియోగాన్ని నేర్పుతున్న జెన్జెడ్ ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ సర్వేలో వెల్లడి. అంటే గతంలో ఈ ఏఐ టూల్స్ గురించి ఏమీ తెలియని వాళ్ళందరూ కూడా కోచింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, పద్మావతికే పలహారం. ఏదో తీసుకొచ్చారు మొత్తానికి, తిరుపతిని మళ్ళీ దీనివల్ల ఏదో చేసినట్టున్నారు. ఒకసారి చూద్దాం. 7 ప్రధాన దేవాలయాల క్లీనింగ్ పనులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది సరఫరా టెండర్ ఖరారు. ముఖ్యనేత బంధువు భాస్కర నాయుడు సంస్థ పద్మావతి హాస్పిటాలిటీకే కాంట్రాక్ట్. ఏదో ఒక రకంగా తిరుపతి అనేది హైలైట్ చేయాలి వాళ్ళు. తిరుపతికి సంబంధించింది ఏదో ఒకటి, దేవుడికి సంబంధించింది ఏదో ఒక ఇష్యూ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. సీఎం చంద్రబాబు సూచనతో ఉమ్మడి టెండర్కు నిర్ణయం. గతంలో ఏ గుడికి ఆ గుడే వేర్వేరుగా టెండర్లు. అస్మదీయ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు మొదట పిలిచిన టెండర్ రద్దు. అనుకూలంగా నిబంధనలు మార్చి మళ్లీ కొత్తగా ఇందులో ఇద్దరే పోటీ. పద్మావతి హాస్పిటాలిటీకి టెండర్లో L1 హోదా. ఈ సంస్థకు పనుల అప్పగింతకు ఉత్తర్వులు జారీ. ఏదో ఒక రకంగా స్వామివారిని స్మరించుకోకుండా అయితే ఉండలేరు వీళ్ళు. నెక్స్ట్, పచ్చదండులో భీకర పోరు. నువ్వా నేనా సై. కూటమి ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు. కాంట్రాక్టులు, పోస్టింగ్లు, సెటిల్మెంట్ల దందా. మొన్న మంత్రులకి ఒక సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే, ఇట్లాంటియే జాగ్రత్త పడండి, ఎవరు తప్పు చేసినా సరే ఉపేక్షించవద్దు అని ఎస్పీలకు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే రాజకీయాల గురించి మీరు చూడొద్దు, రాజకీయ నాయకులని మీరు చూడొద్దు, వాళ్ళని ఉపేక్షించాలని నేనైతే చెప్పను. ఎవరైనా సరే ఎటువంటి చెడ్డ పనులు చేసినా, ఏం చేసినా సరే వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది, మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఎస్పీలకు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, వీళ్ళు ఏదో చెప్పారు, దీన్ని ఒకసారి చూద్దాం. తమ మాటే చెల్లుబాటు కావాలని ఎంపీల పట్టు. మీ జోక్యం ఏమిటని మండిపడుతున్న ఎమ్మెల్యేలు. విశాఖలో బాలకృష్ణ చిన్నాల్లుడు భరత్ ఓవర్ డామినేషన్. అన్ని నియోజకవర్గాల్లోనూ పెత్తనం. గాజువాకలో వేలు పెట్టడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా అసహనం. నంద్యాల ఎంపీ శబరి హడావుడికి ఎమ్మెల్యేల బ్రేకులు. తండ్రితో పెత్తనం చేస్తుండటంతో అధిష్టానానికి ఫిర్యాదులు. అయితే ఇప్పుడు ప్రతిపక్షం కానీ లేకపోతే నెగిటివ్ మనకి ఆపోజిట్గా ఎవరైనా సరే కొన్ని రకాల పాయింట్లు చెప్తుంటే వాళ్ళేదో కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఎవరు అనుకోకుండా వాటిని కొన్ని నిజమేనా అనే దాంట్లో మనం కనుక విశ్లేషణ చేసుకుంటే చాలా మంచిది. అది ఎవరైనా సరే, పార్టీలనే కాదు, ఎవరైనా సరే వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉన్నది అనేది కనుక గ్రహిస్తే నెక్స్ట్ అటువంటి తప్పులు కానీ పునరావృతం కాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటో చూద్దాం. ప్రజారోగ్య పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలం. విజయవాడలో డయేరియా ప్రబలిన ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటన. ఇప్పటికీ కలుషిత నీరే సరఫరా చేస్తున్నారని స్థానికుల ఆవేదన. మెడికల్ క్యాంపుల్లో సరైన వైద్యం అందించడం లేదని బాధితుల గగ్గోలు. మరి ఇది ఇచ్చారు, నిన్న కలెక్టర్ వెళ్ళి అక్కడ పరామర్శించారు కదా, కిట్లు అందజేశారు కదా. ఇప్పుడు పేపర్ అన్న తర్వాత ఇప్పుడు మీ తరపున మీరు రాస్తారు, కనీసం అక్కడ జరిగింది కూడా రాయాలి కదా. నిన్న కలెక్టర్ వెళ్ళారు, అక్కడ పర్యవేక్షించారు, బాధితులను పరామర్శించారు. ఇప్పుడు నాయకులు అంటే పోనీ ఎవరైనా వెళ్ళారు వెళ్ళలేదు పక్కన పెడితే కనీసం అది కలెక్టర్ అయినా వెళ్ళారు కదా, అధికారులు వెళ్ళారు కదా, అదైనా ఉండాలి కదా వార్త. వీళ్ళు వెళ్ళింది ఇచ్చారు, వీళ్ళు పరామర్శించింది ఇచ్చారు, కానీ అదే కలెక్టర్ వెళ్ళి కిట్లు అందజేశారు, అక్కడ బాధితులను పరామర్శించారు, అది మాత్రం ఇవ్వాల. నెక్స్ట్, గుంటూరులో కుంభవృష్టి. 2 గంటల్లో 13 నుండి 15 సెంటీమీటర్ల వర్షం. చెరువులను తలపించిన ప్రధాన రహదారులు. నెక్స్ట్, పలు కాలనీల్లో స్తంభించిన జనజీవనం. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు.
సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. మనకు అంతే అతివృష్టి అనావృష్టి పడితే కంటిన్యూగా పడిపోయి వాగులు వంకలు మొత్తం పొర్లిపోవాలి. నెక్స్ట్, నేషన్స్ మైగ్రేషన్స్ టెన్షన్స్, దేశాలను పట్టి పీడిస్తున్న వలసలు, ప్రపంచవ్యాప్తంగా వలసలు పెరుగుతున్నాయంటున్న ఐరాస నివేదికలు. ఇప్పుడు ఇందాక లండన్లో కూడా అదే అటువంటి ఇష్యూనే జరిగింది. మొన్న మధ్య ట్రంప్ కూడా అదే వలసలు నివారించాలన్న ఉద్దేశంతోనే కదా అమెరికా నుంచి భారత వాసులు వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే కూడా తీసుకొచ్చిన అంశం ఏంటంటే, మాకు స్థానికంగా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సాక్షి పేపర్కు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇవి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి వచ్చి, వార్ వన్ సైడే, ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత చేతిలో పాకిస్తాన్ చిత్తు, 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం. బౌలింగ్లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బూమ్రా. బ్యాటింగ్లో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపులు. పాక్ క్రికెటర్లకు కరచాలనం ఇవ్వకుండా మైదానాన్ని వీడిన ఆ భారత ఆటగాళ్లు. వాళ్ళ మనసులో ఉంది ఎలా అయినా సరే ఓడించాలి. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనేది వాళ్ళ మనసుల్లో ఉంది. చాలామంది విమర్శించారు, ఎలా ఆడతారు క్రికెట్ పాకిస్తాన్తో, వీళ్ళేమో ఎలాగైనా ఓడించాలి, వాళ్ళకు ధీటుగా వాళ్ళకు బుద్ధి చెప్పాలని వీళ్ళు కసిగానే ఉన్నారు. సో దీనికి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ ఇండియా కెప్టెన్ ఏదో అన్నారు, అదేంటో ఒకసారి చూద్దాం. పెహల్గామ్ ఉగ్రదాడి మృతుల కుటుంబ సభ్యులకు మేం అండగా ఉంటాం, వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం, ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం ఇస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ మనసులో అయితే ఉంది, పెహల్గామ్ ఉగ్రదాడి సంఘటన మనసులో ఉంది, ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ విజయాన్ని వాళ్ళకి అంటే అలాగే మన భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళ కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటామని భరోసా కూడా ఇచ్చారు, సంఘీభావాన్ని కూడా తెలియజేశారు. అయితే ఇంకోటి చూద్దాం. పహల్గామ్లో జరిగిన ఘోరాన్ని మరిచారా, ఆపరేషన్ సింధూర్కు అర్థం లేకుండా చేస్తారా, ఉగ్రదాడి నెత్తురు తడి ఆరకముందే శత్రు దేశంతో ఆటల, పాకిస్తాన్తో మ్యాచ్ బహిష్కరించాల్సిందే అంటూ దేశంలోని వివిధ వర్గాల ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాల నుంచి ఎదురైన విమర్శలు, ఒత్తిడిల మధ్య ఆసియా కప్ గ్రూప్ ఏ మ్యాచ్లో పాక్తో తలపడిన భారత క్రికెట్ జట్టు సత్తా చాటింది. చాలామంది విమర్శించారు, అలా ఎలా ఆడతారు, ఆ దాడిని మీరు మర్చిపోయారా, పహల్గామ్ ఉగ్రదాడిని మీరు ఎలా మర్చిపోయారు, అలా ఆ దేశంతో ఎలా ఆడతారంటే చాలా ధైర్యంగా ఆ ఒత్తిడి ఎంతమంది ఎన్ని అనుకున్నా పర్వాలేదు అన్న ఉద్దేశంతో ఆ ఒత్తిడిని తట్టుకుంటూ ఆడారు, మొత్తానికి గెలిచి చూపించారు, ఒక రకంగా పగ తీర్చుకున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇందాక నేను చెప్పాను కదా కలెక్టర్ సదస్సు గురించి, దాని గురించి ఏమన్నారు చూద్దాం. తీరు మారాలి, నివేదికలు లెక్కలు సమీక్షలతోనే కలెక్టర్లు కుస్తీ పట్టాలి. నెక్స్ట్, ప్రభుత్వ ఆదేశాలతో వారంలో ఎక్కువ టైం వీటికే, ప్రజాక్షేత్రంలో కనిపించని అభివృద్ధి ముద్ర, ఇంకా మిథ్యగానే భూ సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి సిబ్బందికి దశ దిశ కరువు, పల్లె ముఖమే చూడని జిల్లా బాసులు ఎందరో ఉన్నారు, ప్రభుత్వ తీరు మారాలంటున్న నిపుణులు, ప్రజాక్షేత్రంలో మమేకం కావడంతో పాటు పల్లెలు పట్టణాల అభివృద్ధిపై దృష్టి అవసరం, నేడు రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం. అయితే ఈ సమావేశంలో ఇందాక అన్నట్టుగా పల్లెలకు వెళ్లే బాసులు తక్కువైపోయారు. అంటే ఏంటి, స్థానికంగా తిరిగేవాళ్ళు, పల్లెటూర్లకు వెళ్ళేవాళ్ళు చాలామంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేది ఒక అధికారుల బాధ్యతే కాదు, నాయకుల బాధ్యత కూడా, వాళ్ళు కూడా వెళ్ళి తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే దాని మీద కూడా, లేదా పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని దాని మీద కూడా రిపోర్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నట్టుగా ఈరోజు రేపు అయితే కలెక్టర్ల సదస్సు నిర్వహించబోతున్నారు. నెక్స్ట్, ఆక్వా రైతును ఆదుకోండి, వడ్డీలపై 240 రోజుల మారిటోరియం విధించాలి, 5% జీఎస్టీని తాత్కాలికంగా మినహాయించాలి, ఉత్పత్తుల రవాణాకు దక్షిణాది నుంచి ప్రత్యేక రైళ్లు, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు. ఈ పాయింట్ల మీద మమ్మల్ని ఆదుకోవాలి అన్నట్టుగా వాళ్ళకి లేఖలు రాశారు. తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి నిర్ణయం. నెక్స్ట్, ఇంకో హెడ్లైన్ ఒకసారి చూద్దాం. అభివృద్ధి పదంలో ఏపీ, అంధకారం నుంచి వెలుగుల వైపు రాష్ట్రం, గాడిలో పెడుతున్న కూటమి, వైసీపీ హయాంలో అవినీతి అరాచకం, అసమర్థ పాలనతో అడుగంటిన అభివృద్ధి, మోదీ సంస్కరణలతో దేశ ఆర్థికం బలోపేతం, అమరావతికి అన్ని విధాలా సహకరిస్తాం,
చంద్రబాబు పవన్ నేతృత్వం సూపర్, 2047 నాటికి విశ్వగురుగా భారత్, జేపీ నడ్డా ఈ విధంగా పేర్కొనడం జరిగింది. విశాఖలో సారథ్యం యాత్ర ముగింపు సభ నిర్వహించారు. అయితే ఈ సభలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఏమిటి అంటే, గాడిలో పెడుతున్న కూటమి, వైసీపీ హయాంలో అవినీతి, అంటే గతంలో 5 ఏళ్లలో ఏ విధంగా ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందో ఆంధ్రప్రదేశ్, దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం అయితే ఈ కూటమి సర్కారు చేస్తోంది. మోదీ సంస్కరణలతో దేశం ఆర్థికం బలోపేతం అవుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. అమరావతికి అన్ని విధాలా సహకరిస్తాం, మేము సపోర్ట్ ఇస్తామని అయితే ఈ సభ ద్వారా కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చట్టసభల సభ్యులకు నో వర్క్ నో పే, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అయ్యన్న వినతి. అలాగే ఐఏఎస్ అధికారికి టీడీపీ మహిళా ఎంపీకి ఏదో వాదన జరిగినట్టుగా తెలుస్తోంది. అదేంటో చూద్దాం ఒకసారి. కార్తికేయ మిశ్రా శబరి మధ్య తీవ్ర వాగ్వాదం, ఢిల్లీలో ఎంపీతో దురుసుగా మిశ్రా తీరు, మర్యాదగా వ్యవహరించాలని శబరి ఘాటు హితవు, మిశ్రా తీరుతో మనస్తాపం, లోకేష్కు ఫిర్యాదు. ఇదే వద్దని చెప్పారు ఆయన. 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, మీరు ఇంత చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఏం దొరికిద్దా అని ఎదురు చూస్తున్నారు చాలామంది, చాలా శక్తులు ఎదురు చూస్తున్నాయి, కాబట్టి మీరు ఏం చేసినా అనుకూలంగా చేయండి, ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ చేయండి అని చెప్పడం జరిగింది. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. మీ జరిగేది ఇంత అయినా అది ఇంతలా వస్తుంది కాబట్టి ఆ ఇంత కూడా జరగకుండా జాగ్రత్త పడండి, అది ఎవరైనా సరే అని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. నెక్స్ట్, నా మేధస్సు విలువ నెలకు 200 కోట్లు, నిజాయితీగా ఆర్జిస్తున్న గడ్కరీ, E20 పెట్రోల్లో ముడుపులపై కేంద్ర మంత్రి పరోక్ష స్పందన, ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది. నెక్స్ట్, వలస రాజ్యంలో కలకలం, ఇంగ్లాండ్కు చట్టబద్ధంగా వచ్చినోళ్ళు కొందరైతే శరణార్థులుగా వస్తున్న వలసదారులు లక్షల్లో. ఆఫ్రికా ముస్లిం దేశాల నుంచి రాక బ్రిటిషర్ల ఆందోళన, మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అంటూ లండన్లో భారీ ప్రదర్శన. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి, అంటే స్థానికంగా ఉన్న ప్రజలకి న్యాయం జరగట్లేదు, వలస వచ్చిన వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ వచ్చేస్తే మాకున్న వనరులన్నీ తగ్గిపోతాయి కదా, వలసదారులు వెళ్ళిపోవాలి, ఇక్కడ అసలు ఎవరు ఉండొద్దు అనేది అయితే జరుగుతోంది. నెక్స్ట్, దేవాంష్కు ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ అవార్డు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న లోకేష్ తనయుడు, లండన్లో ప్రదానం, ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం. లండన్లో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకుంటున్న దేవాంశ్. ఇది చదరంగానికి సంబంధించిన దాంట్లో ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ అవార్డు లభించినట్టుగా తెలుస్తోంది దేవాంష్కి. నెక్స్ట్, దుకాణాల్లో GST తగ్గింపు, బోర్డులు తప్పనిసరి. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవేంటో ఒకసారి చూద్దాం. పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం, 350కి పైగా వస్తువుల ధరలు తగ్గుతాయి, రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా స్పష్టీకరణ. అన్నిటికీ ఏం చెప్పారంటే ఆవిడ, దుకాణాల్లో GST ఎంత తగ్గించారు ఏంటి అనేది ఆ బోర్డులు తప్పనిసరిగా పెట్టాల్సిందే. అదేంటి అంటే పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది ఏంటి అని తెలియాలి, వస్తువుల మీద ఎంత తగ్గింపు ఇచ్చారు ఏంటి అనేది ప్రజల్లోకి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా దుకాణాల్లో GST తగ్గింపు బోర్డులు ఉండాల్సిందే. 350కి పైగా వస్తువుల ధరలు తగ్గుతాయి, అంటే ఎందులో ఏమేమి తగ్గాయి ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియాలి, రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఏదో GST కొన్ని వస్తువుల మీద తగ్గించిందని కేంద్ర ప్రభుత్వం వరకే కాకుండా రాష్ట్రాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బోర్డులు పెట్టాలి, ప్రజలకు తెలియచేయాలి అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారో చూద్దాం. నెక్స్ట్, చెవిరెడ్డి లీలలు, వెంకటేష్ విన్యాసాలపై నేడు 3వ ఛార్జ్ షీటు. ఇది రాలా మళ్ళీ, దీనికి సంబంధించిన సాక్షులు ఇవ్వలే మళ్ళీ. నెక్స్ట్, మద్యం స్కామ్లో వారిద్దరి భాగోతాన్ని కోర్టుకు వివరించనున్న సిట్. రాజ్ కసిరెడ్డి నుంచి ముడుపుల సొమ్ము తీసుకొని వైసీపీ అభ్యర్థులకు పంపిణీ. బాలాజీ కుమార్, నవీన్ పాత్రను పొందుపరిచే అవకాశం. నారాయణస్వామి తదితరుల వాంగ్మూలాలు, నగదు డంపులు, మనీ రూటింగ్ వివరాలు కూడా సిట్ దగ్గర ఉన్నాయి, ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. జగన్ ప్రభుత్వంలో జరిగిన 3500 కోట్ల మద్యం కుంభకోణంలో 3వ ఛార్జ్ షీటు సిద్ధమైంది.
ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సోమవారం దానిని బెజవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు చేసిన సిట్ గత నెల 12న మరో అనుబంధ ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేయడం తెలిసిందే. అయితే ఇప్పుడేం కొత్తగా ఏం చేయబోతుందంటే అందులో కోర్టు ప్రస్తావించిన చిన్న చిన్న పొరపాట్లను సరిచేసి సమర్పించింది. మొదటి ఛార్జిషీటులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించిన సిట్ రెండో దాంట్లో మరిన్ని కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. సోమవారం వేస్తున్న మరో అనుబంధ ఛార్జిషీట్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహిత వ్యాపార భాగస్వామి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకులు బాలాజీ కుమార్ యాదవ్, ఎద్దల నవీన్ కృష్ణారెడ్డి పాత్రను వివరించనున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా 3వ పేజీలో ఉన్నట్లు ఉన్నాయి. అయితే ఇంకా ఈరోజు 3వ ఛార్జ్ షీట్ అయితే వేయబోతుంది. దీంట్లో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే సాక్షికి సంబంధించిన చూసాం, అలాగే నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వచ్చాం. ఇవి ఏపీకి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షికి సంబంధించినవి ఇవి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్ని చూద్దాం. వెలుగులో ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. పాక్పై ఇండియా పంజా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకొని ఇరు జట్ల ప్లేయర్లు. అసలు మనసులో ఎంత ఉందో చూడండి. చాలామంది పాపం వాళ్ళని విమర్శించారు, కానీ ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి ఉంటుంది కదా బాధ. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో ఓకే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో అసలు ఆటలు ఏంటి అనే విమర్శలు చాలా వచ్చాయి. బాయ్కాట్ చేయాలన్న డిమాండ్ల నడుమ ఆసియా కప్లో పాకిస్తాన్తో తలబడ్డ ఇండియా పంజా విసిరింది. అంటే చిత్తుగా ఓడించింది కాబట్టి సరిపోయింది. లేదంటే పాపం ఇంకా ఎన్ని సమస్యలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేదో. కాకపోతే ఘన విజయం అయితే సాధించింది. దుబాయ్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతూ 7 వికెట్ల తేడాతో పాక్ను చిత్తుగా ఓడించింది. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఉంది, అదేంటి చూద్దాం. జూబ్లీ హిల్స్లో గెలుపు కోసం బూతుల వారీగా ప్రణాళిక రెడీ చేసుకోవాలని డివిజన్ల ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీ హిల్స్లో గెలుపు అయితే మనమే గెలవాలి, దానికి సంబంధించినవన్నీ కూడా రెడీ చేయండి అని అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. పార్టీ గెలిపే లక్ష్యంగా కలిసి పనిచేయండి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక. హైకమాండ్దే తుది నిర్ణయం అని వెల్లడి. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు అనౌన్స్ చేసుకోవడానికి లేదు. హైకమాండ్దే తుది నిర్ణయం అని వెల్లడి. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందంటూ మంత్రి వివేక్ చెప్పారు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకేమి ఇచ్చారో చూద్దాం. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్, ఇదైతే హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి ఏంటో చూద్దాం. కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించిందనమాట. అదేంటో ఒకసారి చూద్దాం. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో భారీగా ఆక్రమణలు. కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్స్ను చెరబట్టిన అక్రమార్కులు. నకిలీ పత్రాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులతో దర్జాగా ప్లాట్లుగా మార్చి దందా. పోరంబోకు ఖాళీ స్థలాలు, వాగులు, చెరువులు ఏది వదలలేదు. వీటిని విడిపించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం సర్కారు భూములంటిని గుర్తించేందుకు త్వరలో డిజిటల్ సర్వే, ఏవైతే ఆక్రమణకు ఎటువంటి స్థలాలు అయితే గురయ్యాయో వాటన్నిటిని తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్టుగా చెప్తుంది. నెక్స్ట్, హైదరాబాద్లో కుండపోత, 3 గల్లంతు. నేటి నుంచి మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్. గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్. రాష్ట్ర వ్యాప్తంగా 1.67 కోట్ల రూరల్ ఓటర్లు. మేక్ ఇన్ ఇండియా రాఫెల్స్. నెక్స్ట్ అయితే చివరిగా చెప్పేది ఏంటంటే వెలుగు అంటే తెలంగాణకు సంబంధించిన వార్తలు అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్, సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.